పవని ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక సాదాసీదా అమ్మాయి. ఆమెకు 12 సంవత్సరాలు. అందంగా, ఆత్మవిశ్వాసంతో తన కలలను అనుసరించాలనుకున్న అమ్మాయి. కానీ ఆమె కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. ఆమె తల్లి సరళమ్మ ఒక రైతు. ఆమె తండ్రి అనిల్ మరణించిన తర్వాత సరళమ్మనే కుటుంబానికి ఆర్థికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత పడింది. పవని తల్లితో కలిసి పొలంలో పనిచేసేది. అయినా ఆమెకు చదవడానికి ఇష్టం, పుస్తకాల పట్ల ప్రేమ ఉంది. ఆమె పాఠశాల దూరంగా ఉండేది. రోజు కష్టపడి, కొన్నిసార్లు నడక చేస్తూ పవని పాఠశాలకు వెళ్లేది. అయితే ఆమెకు అక్కడ చదువులో చాలా ఆసక్తి ఉండేది. జ్ఞానం కోసం ఆమె ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేది. పవని ప్రతిభ చాలా వేగంగా పెరుగుతోంది, కానీ ఆమె కుటుంబ పరిస్థితుల కారణంగా ప్రతిభకి సరైన స్థానం అందించడం కష్టమవుతుండేది. ఒక రోజు పాఠశాలలో పెద్ద ప్రకటన ఒకటి జరిగింది. ఈ సంవత్సరంలో టాపర్ అవుతున్న విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో ఆఫర్ చేసిన స్కాలర్షిప్ ఇచ్చి, విద్యా ఖర్చులను పూర్తిగా పోసుకుంటాం అని ఉపాధ్యాయుడు ప్రకటించారు. పవని ఆ ప్రకటన విని ఆశతో నిండిపోయింది. ఇది తన జీవితాన్ని మారుస్తుందని ఆమె గ్రహించింది. కానీ దీనికి కావలసిన విషయాలు మాత్రం ఆమెకు తక్కువగా ఉన్నాయని ఆమె అర్థం చేసుకుంది. పవని మరింత కష్టపడి చదవాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజు సూర్యోదయం నుంచే చదవడం మొదలుపెట్టింది. పాఠశాల ఉపాధ్యాయులను అడిగి, వాళ్ల నుండి జ్ఞానం తీసుకుంటూ మరిన్ని విషయాలు నేర్చుకుంటుంది. కొన్ని రాత్రులు ఆమె తల్లితో కలిసి పొలంలో పనిచేసిన తరువాత కూడా వాక్యాలు రాయడం, గణితం సాధన చేయడం వంటి పనులు చేస్తుండేది. పవని తన కలను చేరుకోవడానికి పెద్ద పోటీని ఎదుర్కొంది. కష్టాన్ని, తలెత్తిన ఎన్నో అవరోధాలను ఆమె అధిగమించింది. పాఠశాలలో జరిపిన పరీక్షలలో ఆమె మొదటి స్థానాన్ని సంపాదించింది. స్కాలర్షిప్ నోటిఫికేషన్ ప్రకారం ఆమె పేరు మొదటి స్థానంలో ఉందని ప్రకటించబడింది. ఇదొక గొప్ప విజయంగా పవని మరియు ఆమె తల్లి తేలిపోయారు. పవని తన జీవితంలో పెద్ద మార్పు తేవడంలో ఈ స్కాలర్షిప్ కారణంగా ఉన్నదని తెలుసుకున్నది. ఈ విజయంతో ఆమెకు ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఆశ కలిగింది. పవని తన కలల్ని చేరుకోవడానికి మాత్రమే కాక తన కుటుంబం కోసం కూడా గొప్ప పనులు చేయాలని సంకల్పించింది. నాకు ఉన్నది ఒకే ఒక్క మార్గం, సాహసం, పట్టుదల అని పవని తన మనసులో ప్రతిజ్ఞ చేసుకుంది. ఈ కథ నాలో ఒక ముఖ్యమైన పాఠం ఉందనుకుంటున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక మనిషి పట్టుదల, కృషితో పెద్ద విజయాన్ని సాధించవచ్చు.